ఈ సెషన్ లో మనం డేటా వాలిడేషన్ అలాగే మెసేజ్ బాక్సెస్ అలాగే మనకి ఫ్లోటింగ్ లోగోస్ ఇలాంటి వాటి గురించి చూద్దాము. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే డేటా వాలిడేషన్. ఓకే, ఈ డేటా వాలిడేషన్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ లో చూసున్నాము. మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అనుకున్నాము అంటే ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయడానికి, అలాగే సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసాం. ఓకే, ఈ సర్చ్ అండ్ రీప్లేస్ టెక్నిక్ అని మనం దేన్నైతే అనుకున్నామో దీన్ని మనం ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే డేటా వాలిడేషన్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో డేటాని వాలిడేట్ చేసి దాన్ని సర్చ్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యొక్క హెల్ప్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ డేటా వాలిడేషన్ అనేది మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసుకొని డేటా వాలిడేషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ డేటా వాలిడేషన్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ వాలిడేషన్స్ ఉంటాయి. మొదటిది ఏంటి అంటే డేటా టైప్ చెకింగ్, ఇంకోటి ఏంటి అంటే రేంజ్ చెకింగ్. డేటా టైప్ చెకింగ్ అలాగే రేంజ్ చెకింగ్. ఓకే, సో ఈ రెండు చూసే ముందు మనం అసలు డేటా వాలిడేషన్ ఎక్కడెక్కడ అప్లై చేస్తాము, ఎలాంటి సందర్భాల్లో అప్లై చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో డేటా వాలిడేషన్ ని మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు మనం అందరం ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఈమెయిల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈమెయిల్స్ ద్వారా మనం మెసేజ్ ఒక సిస్టమ్ నుండి వేరే సిస్టమ్ కి, ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్ కి మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయక ముందు మనం ఏం చేయాలంటే మన ఇన్బాక్స్ ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇన్బాక్స్ ఓపెన్ చేసుకోవాలి అంటే ముందు మనం ఏం చేయాలి అంటే సైన్ ఇన్ ఫామ్ ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ సైన్ ఇన్ ఫామ్ లో మనం ఇది ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఓకే, యూజర్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ యూజర్ నేమ్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పాస్వర్డ్ ఆప్షన్ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఆ పాస్వర్డ్ తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే మన ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ సైన్ ఇన్ విండోలో మనం ఏం చేస్తున్నామంటే యూజర్ నేమ్ ని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ యూజర్ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఇది మనం ఇచ్చినటువంటి వాల్యూ కరెక్టా కాదా అనేది ఏం చేయాలంటే వాలిడేట్ చేయాలి. ఓకే, సో మనం ఆల్రెడీ సైన్ అప్ చేసేటప్పుడు ఓకే మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫామ్ లో మనం కొంత డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం యూజర్ నేమ్ ఏమి పెట్టుకోవాలనుకుంటున్నాము, పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నాం, ఇంకా మన కాంటాక్ట్ నెంబర్ ఏదైనా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇస్తాం. ఓకే, ఒకవేళ మన యూజర్ నేమ్ మనం ఇచ్చిన దాంతో మనకి ఈమెయిల్ ఐడి సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయితే సో ఇంటర్నల్ గా డేటాబేస్ ఏదైతే ఉంటుందో అంటే యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ మెయింటైన్ చేసేటటువంటి డేటాబేస్ ఏమైతే ఉంటుందో ఆ డేటాబేస్ లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ డేటాబేస్ లో ఉన్నటువంటి యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా ఏం చేస్తుంది అంటే మ్యాచ్ చేసుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ మనం యూజర్ నేమ్ పొరపాటును తప్పించాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోలేదు, కీబోర్డ్ లో మనకి క్యాప్స్ లాక్ ఆన్ అయి ఉంది అనుకుందాము. సో మన యూజర్ నేమ్ జనరల్ గా స్మాల్ లెటర్స్ లో ఉంటుంది, కానీ ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చాము. వెంటనే మనకి ఏం చేస్తుందంటే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది, నెక్స్ట్ మనకి పాస్వర్డ్ ఓపెన్ అవ్వదు. ఓకే, మళ్ళీ మనం దాన్ని రెక్టిఫై చేసుకొని ఎప్పుడైతే కరెక్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తామో అప్పుడు మాత్రమే నెక్స్ట్ పాస్వర్డ్ కి వెళ్తుంది. అలాగే పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేస్తాం కదా, ఈ పాస్వర్డ్ ని కూడా అది ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ డేటా వాలిడేషన్ ఎలా జరిగిందంటే ఆల్రెడీ మనకి డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఆల్రెడీ డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఈ ఎగ్జిస్ట్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో ఇక్కడ మ్యాచింగ్ అనేది జరిగింది అనమాట. ఓకే, యూజర్ ఏదైతే డేటాని ప్రొవైడ్ చేశాడో ఫ్రెష్ గా ఇప్పుడు యూజర్ ప్రొవైడ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా
ఏ డేటాతో మ్యాచ్ అవుతుంది అంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్న డేటాతో మ్యాచింగ్ అనేది చూస్తుంది. ఒకవేళ ఇక్కడ మ్యాచింగ్ ట్రూ అయ్యింది అనుకోండి, అప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఒకవేళ మ్యాచింగ్ ట్రూ అవ్వలేదు అనుకోండి, ఆ ప్రొసీజర్ ఏమవుతుంది అంటే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఫర్దర్ గా మనం డేటాని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక రకమైనటువంటి వాలిడేషన్ అన్నమాట. ఓకే, ఇంకొక రకంగా వాలిడేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము. ఎందులో? సైన్ అప్ బాక్స్ లో. సైన్ అప్ అంటే ఏమనుకున్నాము, మనం కొత్తగా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి, అందులో మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు నేను పాస్వర్డ్ జస్ట్ 3 క్యారెక్టర్స్ ఇచ్చాను అనుకోండి, నేను నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళినప్పుడు వెంటనే ఇక్కడ మనకి ఎర్రర్ ని డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే 3 క్యారెక్టర్స్ ని పాస్వర్డ్ గా అలో చేయదు. అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ చేస్తున్నాము. అంటే 6 డిజిట్స్ కో 8 డిజిట్స్ కో లేకపోతే 8 క్యారెక్టర్స్ కో మనం రీచ్ అయ్యే విధంగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాము. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రొసీజర్ మనం చేసుకునేటటువంటి నెక్స్ట్ వాల్యూస్ ని ఎంటర్ చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే పాస్వర్డ్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాను, ఎంటర్ చేసుకోవట్లేదు. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చినటువంటి వాల్యూ ఫస్ట్ నేను 3 లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని ప్యాటర్న్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నటువంటి ప్యాటర్న్ తో అది ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ప్యాటర్న్ తో చెక్ చేస్తుంది. ఈ ప్యాటర్న్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, జీమెయిల్ అకౌంట్ కి సంబంధించి స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, అంటే పాస్వర్డ్ ఈ విధంగానే ఉండాలి అనేది కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ కి తగినట్టుగా మనం ఏం చేయాలి అంటే మన పాస్వర్డ్ ని ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ ప్యాటర్న్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఆ ప్యాటర్న్ కి మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ ప్యాటర్న్ 2 ఈక్వల్ అయినాయా లేదా అని చూసుకుంటుంది. ఒకవేళ ఈక్వల్ అయితేనే దాన్ని కన్సిడర్ చేస్తుంది, ఈక్వల్ అవ్వకపోతే మనకి వెంటనే మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. దాన్ని బట్టి మనం పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఒక రకమైనటువంటి మ్యాచింగ్. ఓకే, ఆల్రెడీ మనం చూసాము అదేంటి అంటే ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి డేటాతో మన డేటాని మ్యాచ్ చేయడం. ఓకే, ఇంకొక మోడల్ ఏంటి అంటే ఆల్రెడీ ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ అయి ఉంటాయి. ఆ ప్యాటర్న్ తో మనం ఏం చేస్తున్నాం అంటే మన డేటాని మ్యాచ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఈ డేటాని ప్యాటర్న్ తో మ్యాచ్ చేసుకోవచ్చు, అలాగే డేటాని ఏం చేయొచ్చు అంటే డేటాతో కూడా మ్యాచ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అంటే మనం డేటా వాలిడేషన్ అని పిలుస్తున్నాం. ఈ డేటా వాలిడేషన్ లో ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ డేటా వాలిడేషన్స్ చెప్పుకునేటటువంటి ఛాన్స్ ఉంది. అది ఏంటి అంటే డేటా టైప్ చెకింగ్. ఈ డేటా టైప్ చెకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ నేను 2 అప్లికేషన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ అప్లికేషన్ ఉంది అనుకుందాం, అలాగే యాక్సెస్ అప్లికేషన్ కూడా ఉంది. ఓకే, సో ఎక్సెల్ యాక్సెస్ 2 కూడా మనం దేనికి యూజ్ చేస్తున్నాము అంటే డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్సెల్ అప్లికేషన్ అలాగే యాక్సెస్ అప్లికేషన్ రెండిట్లోనూ కూడా మనం ఏం క్రియేట్ చేసుకోవచ్చు అంటే డేటాబేసెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. డేటాబేసెస్ అంటే మన అందరికీ ఐడియా ఉంది కదా, కలెక్షన్ ఆఫ్ కాలమ్నర్ డేటా. కాలమ్నర్ టాబులర్ డేటా ఏదైతే ఉందో టేబుల్స్ ఫార్మాట్ లో ఏ డేటా అయితే మనం స్టోర్ చేస్తామో 2 డైమెన్షనల్ డేటా అని అంటాము. సో వాటిని ఈ 2 అప్లికేషన్స్ ద్వారా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్సెల్ లో జస్ట్ షీట్స్ ఉంటాయి. ఈ షీట్స్ లో మనం ఏం చేస్తాము అంటే డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అలాగే స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చాను అనుకోండి. స్టూడెంట్ నెంబర్ అలాగే స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చాను అనుకుందాం. స్టూడెంట్ నెంబర్ నేను ABC అని ఇస్తున్నాను పొరపాటున. యాక్చువల్ గా నెంబర్ అనే దాంట్లో మనం స్టూడెంట్ నెంబర్ అన్నాం కాబట్టి ఇందులో మనం ఏ వాల్యూస్ ఇవ్వాలి అంటే 1 2 3 వాల్యూస్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే న్యూమరికల్ వాల్యూస్ ని ఇవ్వాలి. నేను పొరపాటున ABC ఇచ్చాను, కానీ ఎక్సెల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అలాగే ఎస్నేమ్ అనేటటువంటి ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పొరపాటున నేమ్ రాస్తూ ఫర్ ఎగ్జాంపుల్ అరుణ అనే నేమ్ ఉంది అనుకోండి, అరుణ పొరపాటు నేను కీబోర్డ్ లో 1 ప్రెస్ చేసేసాను అనుకుందాం, అరుణ 1. ఓకే, సో యాక్చువల్ గా నేమ్స్ అనేవి న్యూమరికల్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అలాగే స్పేస్ అలాగే డాట్ సింబల్ ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను 1 ఇచ్చాను, బట్ 1 ని కూడా అది ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేసేస్తుంది, స్టోర్ చేసేస్తుంది. ఓకే,
సో ఇక్కడ మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం కానీ యాక్యురేట్ డేటాని ఎంటర్ చేయట్లేదు. సో డేటా యాక్యురేట్ గా ఉండాలి అంటే మనం కొన్ని కండిషన్స్ ని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఆ కండిషన్స్ లో ఒక కండిషన్ ఏంటి అంటే డేటా టైప్ ని సెట్ చేసుకోవడం ద్వారా మనం డేటాని యాక్యురేట్ గా మెయింటైన్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, అదే మనం ఎక్సెల్ అప్లికేషన్ ని తీసుకున్నాము అనుకుందాం. సో యాక్సెస్ అప్లికేషన్ తీసుకున్నాము అనుకుందాం. యాక్సెస్ అప్లికేషన్ లో టేబుల్ ని క్రియేట్ చేసే ముందు టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. టేబుల్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ లో ఫీల్డ్ నేమ్ ఉంటుంది, అలాగే ఫీల్డ్ డేటా టైప్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ అన్నాను అనుకోండి. ఇక్కడ డేటా టైప్ నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే నెంబర్ అనేటటువంటి డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే స్టూడెంట్ నేమ్ అన్నాను అనుకోండి, ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే టెక్స్ట్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా నేను స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుంటాను. స్ట్రక్చర్ అంటే ఏం చెప్తున్నానంటే ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, అలాగే వాటిలో డేటా టైప్ ఏముండాలి అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి అని అనుకున్నాను నేను. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అనే ఫీల్డ్స్ ఉండాలి. స్టూడెంట్ నెంబర్ లో నేను ఏం చేస్తున్నానంటే న్యూమరికల్ వాల్యూస్ ని ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. సో నెంబర్ అనేటటువంటి డేటా టైప్ ని అక్కడ ఎంటర్ చేయడం జరిగింది. నెంబర్ అనేటటువంటి డేటా టైప్ ఇస్తే అక్కడ న్యూమరిక్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఎస్ నేమ్ లో నేను ఏ డేటా టైప్ ఇచ్చాను, టెక్స్ట్ అనేటటువంటి డేటా టైప్ ఇచ్చాను. సో ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ ని ఎంటర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను టేబుల్ ఓపెన్ చేసి ఆ టేబుల్ లో నేను స్టూడెంట్ నెంబర్ అనే దాంట్లో పొరపాటున ఏ అనే లెటర్ ని నేను కనుక టైప్ చేస్తే, నేను ఎప్పుడైతే కర్సర్ ని నెక్స్ట్ సెల్ కి పాస్ చేస్తానో, కంట్రోల్ ని నెక్స్ట్ సెల్ కి పాస్ చేస్తానో, వెంటనే నాకు ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎందుకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసింది అంటే స్టూడెంట్ నెంబర్ లో నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను, నెంబర్ వాల్యూస్ ని ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. కానీ నేను నెంబర్ వాల్యూస్ ని ఎంటర్ చేయాలని రూల్ పెట్టుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఏం ఎంటర్ చేశానంటే నెంబర్ ఎంటర్ చేయలేదు, ఆల్ఫాబెట్ ని ఎంటర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆల్ఫాబెట్ ని ఎంటర్ చేశానంటే ఇక్కడ ఇన్యాక్యురేట్ డేటాని నేను ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మీకు మెసేజ్ అనేది ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. సో వెంటనే మనం దీన్ని ఏం చేయాలి అంటే రెక్టిఫై చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్సెల్ లో కంటే కూడా మనం యాక్సెస్ లో డేటా బేసెస్ ని క్రియేట్ చేసేటప్పుడు యాక్యురేట్ డేటాని మెయింటైన్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం డేటా టైప్ స్పెసిఫై చేయట్లేదు. ఎక్సెల్ లోకి వచ్చేటప్పటికి మనం డేటా టైప్ ని ముందుగానే స్పెసిఫై చేస్తున్నాము. సో డేటా టైప్ ని స్పెసిఫై చేసుకోవడం ద్వారా డేటా టైప్ ని యూజ్ చేసుకొని మనం డేటా వాలిడేషన్ అనేది చేయొచ్చు. మనం ఇచ్చినటువంటి డేటా యూజర్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకునేటటువంటి డేటా ఏదైతే ఉందో అది యాక్యురేట్ గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం డేటా టైప్ చెకింగ్ అనేది చేయాలి. ఇది ఫస్ట్ అన్నమాట, డేటా టైప్ చెకింగ్. ఓకే, డేటా వాలిడేషన్ లో డేటా టైప్ చెకింగ్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే రేంజ్ చెకింగ్. రేంజ్ చెకింగ్ అంటే అర్థం ఏంటి అంటే మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు రేంజ్ స్పెసిఫై చేసుకుంటాం. సో ఆ వాల్యూస్ లోనే అవి ఎంటర్ చేయాలనేటటువంటి రూల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ ని క్రియేట్ చేసుకుంటాను యాక్సెస్ లో. ఓకే, నేను టేబుల్లో డేటాని ఎంటర్ చేసేటప్పుడు ఆ టేబుల్ ని నేను ఈజీగా మెయింటైన్ చేసుకోవడం కోసం నేను ఆ రికార్డ్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను అనుకుందాం. అంటే టేబుల్ కి నాకు 10 రికార్డ్స్ మాత్రమే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, టేబుల్లో నాకు 10 రికార్డ్స్ మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను. సో రికార్డ్ నెంబర్ అనే దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రేంజ్ ఆప్షన్ ఉంటుంది స్ట్రక్చర్ లో, అక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెట్టుకుంటాను. ఓకే, రేంజ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ. సో అంటే స్ట్రక్చర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం కదా, డేటా టైప్ ని అలాగే ఫీల్డ్ నేమ్ ని మనం అక్కడ ఎంటర్ చేస్తాం కదా. సో అలా ఎంటర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఈ రికార్డ్ నెంబర్ అనే ఫీల్డ్ లో నాకు రేంజ్ కింద ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ లో నేను రేంజ్ ఆప్షన్ లో ఏం పెడతాను అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 నేను సెట్ చేసి ఉన్నాను కాబట్టి ప్రాపర్టీ రికార్డ్ నెంబర్ ఫీల్డ్ లో 1 2 3 అప్ టు 10 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు రికార్డ్ నెంబర్ లో 11 అనే నెంబర్ ఇచ్చారు అనుకోండి. సో మన కండిషన్ ఏదైతే మనం ఆల్రెడీ ప్రాపర్టీ సెట్ చేసుకున్నామో రికార్డ్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు నేను రికార్డ్ నెంబర్ ఎంత ఇస్తున్నాను 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అలాంటప్పుడు మనకి కండిషన్ ఏమైందంటే ఫెయిల్ అయింది కాబట్టి ఆ 11th రికార్డ్ నది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకే,
సో ఈ విధంగా వాల్యూస్ ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, అలాగే ఇంకా ఏ ఫీల్డ్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోండి. ఆ ఫీల్డ్స్ లో మీరు డేటాని ఎంటర్ చేయాలంటే చాలా సార్లు మనం అప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. ఓకే, జాబ్ అప్లికేషన్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఉండాలి అని చెప్తారు. ఓకే, సో మినిమం 2 years అంటే ఏంటి అంటే అక్కడ వాల్యూని 2 అంటే ఎక్స్పీరియన్స్ కాలమ్ లో డేటాని ఎంటర్ చేసేటప్పుడు 2 మినిమం వాల్యూ ఉండాలి, 2 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ ఎక్స్పీరియన్స్ కాలమ్ మనం 1 ఎంటర్ చేసాం అనుకోండి, లేకపోతే 0 ఎంటర్ చేసాము అనుకోండి, మనకు ఆ వాల్యూని యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, సో మినిమం 2 పెట్టుకున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ 2 వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మాత్రమే ఆ పర్టికులర్ సెల్ లో ఎంటర్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే కొన్ని జాబ్స్ ఉన్నాయనుకోండి మాక్సిమం లిమిట్ కూడా ఉంటుంది. అలాగే జాబ్స్ ఏజ్ ఉంది అనుకోండి, మాక్సిమం 40 years లేకపోతే మాక్సిమం 50 years అని చెప్తారు. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఉంటే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మాత్రమే అక్కడ డేటా ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది రేంజ్ చెకింగ్. ఓకే, డేటా టైప్ చెకింగ్ అలాగే రేంజ్ చెకింగ్. ఓకే, సో వీటి ద్వారా మనం ఏం చేస్తాము అంటే డేటాని వ్యాలిడేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో డేటాని వ్యాలిడేట్ చేసుకునేటప్పుడు డేటాని మనం 2 విధాలుగా వ్యాలిడేట్ చేస్తున్నాము. ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డేటాని మ్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మనం క్రియేట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ డేటాని అలాగే ఇప్పుడు మనం ఇచ్చే డేటాని కూడా వ్యాలిడేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ వ్యాలిడేషన్ 2 విధాలుగా మనం చేసుకుంటాం. ఓకే, డేటా టైప్ చెకింగ్ అలాగే రేంజ్ చెకింగ్. ఓకే, డేటా టైప్ చెకింగ్ అంటే ఏంటి అంటే డేటా మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికి ఒక టైప్ ని ముందుగానే మనం మెన్షన్ చేస్తాం, దాని ఫార్మాట్ ని మనం ముందుగానే మెన్షన్ చేసుకుంటాము. సో యూజర్ దగ్గర నుంచి డేటాని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు ఈ ఫార్మాట్ ఈ టైప్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ కరెక్ట్ గా ఉంటేనే ఆ డేటా అనేది నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది, లేకపోతే ప్రాసెస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ రేంజ్ చెకింగ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం వాల్యూస్ ఏమైతే ఎంటర్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ని మనం రిస్ట్రిక్ట్ చేసేస్తాం. ఓకే, పలానా నెంబర్ నుంచి పలానా నెంబర్ వరకు మాత్రమే ఎంటర్ చేయాలి, లేకపోతే మినిమం నెంబర్ నుంచి మాక్సిమం ఈ నెంబర్ వరకు ఉండాలి. ఇలా మనం రేంజ్ ని ముందే స్పెసిఫై చేసుకుంటాము. ఆ రేంజ్ ని కూడా మనం చెక్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ 2 ways ని యూజ్ చేసి మనం డేటా వ్యాలిడేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, డేటా వ్యాలిడేషన్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో ముందు మనం బాడీ దగ్గర నుండి తీసుకుందాం. ఓకే, బాడీలో మనం ఒక ఫామ్ లాగా అంటే కొన్ని కంట్రోల్స్ ని క్రియేట్ చేయడం జరిగింది, ఫామ్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. సో అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. ఓకే, సో ఇది మనకి ఎంటర్ ఫోన్ నెంబర్, ఎంటర్ ఫోన్ నెంబర్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చాము కాబట్టి టెక్స్ట్ బాక్స్ వస్తుంది మనకి. ఓకే, ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క ఇంటర్నల్ నేమ్ ఇది మనకు కనిపించదు, ఇక్కడ మనకు అర్థం అవ్వడం కోసం నేను పైన రాస్తున్నాను పిఎన్ఓ. ఇంటర్నల్ నేమ్ ఏమి ఇచ్చామంటే పిఎన్ఓ, ఫోన్ నెంబర్ కాబట్టి పిఎన్ఓ అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఎంటర్ ఈమెయిల్ ఐడి. ఈ ఎంటర్ ఈమెయిల్ ఐడిలో కూడా మనం ఇన్పుట్ టైప్ ఏమి ఇస్తున్నాము అంటే టెక్స్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ బాక్స్ వస్తుంది. అలాగే దీనికి కూడా ఇంటర్నల్ నేమ్ ఒకటి మనం సెట్ చేసాం ఈఎంఐడి. ఓకే, ఈఎంఐడి. ఓకే, ఇది ఈఎంఐడి, దీని ఇంటర్నల్ నేమ్. అలాగే ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క ఇంటర్నల్ నేమ్ ఏంటంటే పిఎన్ఓ. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈక్వల్ టు వ్యాలిడేట్, ఆన్ క్లిక్ చెక్. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఇక్కడ మనకు ఒక బటన్ డిస్ప్లే అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఆ బటన్ పైన వచ్చేటటువంటి నేమ్ ఏముంటుంది అంటే వ్యాలిడేట్. ఓకే, వ్యాలిడేట్. ఆన్ క్లిక్ ఇది ఈవెంట్, ఆన్ క్లిక్ చెక్ ఫంక్షన్.
సో ఎప్పుడైతే నేను ఈ వ్యాలిడేట్ అనే బటన్ ని క్లిక్ చేస్తానో నాకు చెక్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి వెబ్ బ్రౌజర్ లో కనిపించేటటువంటి డేటా. ఓకే, వెబ్ బ్రౌజర్ లో జస్ట్ మనకి 3 కంట్రోల్స్ కనిపిస్తున్నాయి. టెక్స్ట్ బాక్సెస్, అలాగే ఒక బటన్, అలాగే లేబుల్స్ కనిపిస్తున్నాయి. ఎంటర్ ఫోన్ నెంబర్, అలాగే ఎంటర్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి గనక ఎంటర్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసాము అనుకోండి, మనకి చెక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ నెంబర్ ఎంటర్ చేసాము, అలాగే అక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసాము అనుకుందాం. సో వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేస్తున్నాం. బటన్ క్లిక్ చేస్తే మన చెక్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఈ చెక్ ఫంక్షన్ దగ్గరికి అది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఆ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి డేటా మనం క్రియేట్ చేసినటువంటి ప్యాటర్న్ తో మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ మ్యాచ్ అయ్యింది అనుకోండి, మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ దానికి రిలేటెడ్ అంటే ఫెయిల్ అయితే ఏదైతే డిస్ప్లే అవ్వాలో ఫెయిల్ అయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేసామని చూద్దాం. వేర్ ఆర్ న్యూ REGEXP. సో ఇది క్లాస్ నేమ్. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ మనం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేస్తున్నాము డైనమిక్ గా అని నేను చెప్తున్నాను అంటే న్యూ కీవర్డ్ యూజ్ చేశాం కాబట్టి డైనమిక్ గా క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాను. ఓకే, ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో స్టార్టింగ్ చెప్పడం కోసం క్యాప్ సింబల్ యూజ్ చేసాం. ఆల్రెడీ నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో సింబల్స్ ఏం యూజ్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. ఓకే, సో స్టార్టింగ్ డిజిట్ ఉండాలి, అలాగే ఎన్ని డిజిట్స్ వరకు అలౌ చేస్తుంది అంటే 5 డిజిట్స్ వరకు అలౌ చేస్తుంది. సో 5 డిజిట్స్ తో ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ గా ఫోన్ నెంబర్ లో 10 డిజిట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్యాటర్న్ క్రియేట్ చేయడం కోసం ఏం చేశారు అంటే జస్ట్ 5 డిజిట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేశారు. అంటే అది ఒక ప్యాటర్న్ అంతే, అది రియల్ ఫోన్ నెంబర్ కాదు. ఒక ఎగ్జాంపుల్ గా ఒక ప్యాటర్న్ కోసం ఒక 5 డిజిట్స్ ఉండే నెంబర్ ఎంటర్ చేయాలి అని చెప్పి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ అనేటటువంటి ఇంకొక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా న్యూ REG ఎక్స్ప్రెషన్ అనేది క్లాస్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే క్లాస్. ఇక్కడ కూడా డైనమిక్ గా మనం ఇంకొక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు అంటే ఈమెయిల్ ఐడికి ప్యాటర్న్ ని క్రియేట్ చేయడానికి. ఓకే, ఇది స్టార్టింగ్ క్యాప్ సింబల్ యూజ్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ లెటర్ ఉండాలి, A to Z ఏదైనా ఉండొచ్చు, తర్వాత ఏ వర్డ్ అయినా ఉండొచ్చు, ఎనీ వర్డ్స్ అయినా ఉండొచ్చు. తర్వాత @ సింబల్ అంటే జనరల్ గా మనకి యూజర్ నేమ్ ఉంటుంది కదా. సో యూజర్ నేమ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ డేటా ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ డేటా, W అనేది ఆల్ఫా న్యూమరిక్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అయితే W లో న్యూమరిక్ డేటా కూడా ఉంటుంది. ఒకవేళ క్యాప్ సింబల్ /W ఇచ్చాము అనుకోండి, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ 2 ఇవ్వాలి అనుకో 2 కూడా, అంటే యూజర్ నేమ్ లో స్టార్టింగ్ క్యారెక్టర్ డిజిట్ ఉండకూడదు అని చెప్పడం కోసం ఇక్కడ A to Z తీసుకున్నారనమాట. ఓకే, క్యాప్ సింబల్ A to Z ఇచ్చామంటే అర్థం ఏంటంటే A నుండి Z వరకు ఏ క్యారెక్టర్ అయినా స్టార్టింగ్ క్యారెక్టర్ గా ఉండాలి, అంటే స్టార్టింగ్ క్యారెక్టరే ఆల్ఫాబెట్టే ఉండాలి అని చెప్పడం కోసం ఈ విధంగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ ఆల్ఫా న్యూమరిక్ డేటా ఏదైనా ఉండొచ్చు, అంటే నెంబర్స్ కూడా అందులో ఇంక్లూడ్ అవ్వచ్చు. మనం చాలా సార్లు నెంబర్స్ కూడా యూజ్ చేస్తాము. యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు త్రివేణి 1, అలాగే త్రివేణి 2 ఈ రకంగా కూడా ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ 1, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ బ్యాచ్ 1, ఆన్లైన్ క్లాసెస్ బ్యాచ్ 2 ఇలాంటి నెంబర్స్ అలాగే ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా ఇస్తున్నాం. ఒకవేళ మీరు A to Z ఇవ్వకపోతే స్టార్టింగ్ క్యారెక్టరే నెంబర్ కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. అలా స్టార్టింగ్ నెంబర్ యాక్సెప్ట్ చేయకూడదు అని అనుకుంటే ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, ప్లస్ అనేది మీకు తెలిసిందే కదా, 1 or more టైమ్స్ ఎగ్జిస్ట్ అవ్వడం కోసం ప్లస్ యూజ్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇది ఎన్నిసార్లు అయినా ఈ W అనేది అంటే వర్డ్స్, క్యారెక్టర్స్, నెంబర్స్ ఎన్నిసార్లు కూడా మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత కంపల్సరీ మనం ఏమి ఇవ్వాలి, యూజర్ నేమ్ తర్వాత @ ఓకే, తర్వాత మళ్ళీ మనం నేమ్ ఇస్తాం కదా, జీమెయిల్ అని, యాహూ అని. సో అది అగైన్ W లో ఉంది, అలాగే ప్లస్ సింబల్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ డొమైన్ నేమ్ ఇస్తాం కదా, డాట్ అనే సింబల్ ఇచ్చాము, మళ్ళీ ప్లస్
తర్వాత డొమైన్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ రావడం కోసం మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మనకి ఇప్పుడు 5 డిజిట్స్ తో ఫోన్ నెంబర్ ప్యాటర్న్ ఉంది, అలాగే మనకి ఈమెయిల్ ఐడికి సంబంధించిన ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫోన్ నెంబర్ లో టెక్స్ట్ బాక్స్ లో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ లో ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ప్యాటర్న్ తో ఇవి మ్యాచ్ అయినా లేదా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం ఏం చేస్తున్నామో చూడండి, PNO.value PNO.value ఏదైతే ఉంటుందో, అంటే PNO అంటే ఏమనుకున్నాం, ఫోన్ నెంబర్ కి సంబంధించిన టెక్స్ట్ బాక్స్, ఇందులో ఉన్నటువంటి వాల్యూ. ఓకే, ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాం అంటే PN లో పెడుతున్నాం. సో PN లో ఇప్పుడు ఏముంటుందంటే మనం ఈ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే నెంబర్ ఎంటర్ చేసామో అది PN లోకి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ EMID.value. సో ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో, ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఇందులో ఇచ్చిన వాల్యూని మళ్ళీ మనం ఎందులో సెట్ చేసుకుంటున్నామంటే EM లో సెట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు వీటిని మనం వాలిడేట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఫోన్ వ్యాలిడ్ r.test. ఓకే, r.test మనకి తెలిసిందే కదా, టెస్ట్ ఎగ్జిక్యూటర్ రెండు మనం యూజ్ చేసుకోవచ్చు టెస్ట్ చేయడానికి. సో టెస్ట్ అనేది ఎందుకు వాడుతున్నాము అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడానికి. అలాగే ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒకవేళ ట్రూ అయితే ఆ వాల్యూనే మనకి రిటర్న్ చేయాలి అంటే గనక ఎగ్జిక్యూట్ అనే వర్డ్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ టెస్ట్ యూజ్ చేశారు. ఈ టెస్ట్ ని దేని మీద అప్లై చేస్తున్నాం చూడండి. టెస్ట్ లో మనం ఏ వాల్యూ ఇచ్చామో PN, ఫోన్ నెంబర్ మనం తీసుకున్నది. దీన్ని ఏ ఎక్స్ప్రెషన్ తో మనం కంపేర్ చేస్తున్నాము అంటే R అనే దాంతో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ట్రూ అయితే గనక మనకి ఆ ఫోన్ నెంబర్ ట్రూ అని వస్తుంది, ఒకవేళ కాలేదు అనుకోండి మనకి ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈమెయిల్ ని కూడా మనం చెక్ చేస్తున్నాం. ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ E.test of EM. ఓకే, EM లో మనకి ఏముంది, ఈమెయిల్ ఐడి ఉంది. ఈ ఈమెయిల్ ఐడిని ఏ ఎక్స్ప్రెషన్ తో మనం కంపేర్ చేస్తున్నామంటే ఈ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ తో కంపేర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఒకవేళ ఇవి ట్రూ అయితే మనకి ట్రూ వాల్యూ డిస్ప్లే అవుతుంది, అలాగే ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ మనకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది చేస్తాం. ఓకే, జస్ట్ మనం ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేసి అందులో డేటాని ఎంటర్ చేయాలి. డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేసుకొని ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. ఇది డేటా వాలిడేషన్. ఓకే, నెక్స్ట్ రోల్ ఓవర్ బటన్స్ చూద్దాము. రోల్ ఓవర్ బటన్స్ అనేవి ఏంటి అంటే మనం చాలా సార్లు చూసే ఉంటాము ఆన్లైన్ లో, ఇంటర్నెట్ లో కొన్ని ఐకాన్స్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, బటన్ లో మెను అనే బటన్ ఉంది అనుకుందాం. ఓకే, మెను అనే బటన్ ఒక డిఫాల్ట్ ఫార్మాట్ లో కనబడుతుంది. నేను ఎప్పుడైతే దాని మీద మౌస్ పాయింటర్ ని క్లిక్ చేస్తానో అది వేరే కలర్ లోకి చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఆప్షన్స్ లో ఏదైనా నేను క్లిక్ చేసినప్పుడు వాటి ఫార్మాట్ మారి మళ్ళీ వాటిలో ఏమైనా సబ్ ఆప్షన్స్ ఉంటే సబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు ఒక రకమైన ఫార్మాట్, మౌస్ పాయింటర్ మనం రిమూవ్ చేసినప్పుడు ఒక రకమైన ఫార్మాట్ గనక ఉంటే ఇలాంటి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమంటాము అంటే మనం రోల్ ఓవర్ బటన్స్ అని అంటాం. ఓకే, ఈ రోల్ ఓవర్ బటన్స్ కి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు ఓకే నాకు ఈ శాంపిల్ అనేటటువంటి బాల్ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం బిగ్గర్ సైజ్ లో కనిపిస్తుంది. అలాగే మౌస్ పాయింటర్ ని తీసేసినప్పుడు నేను ఇక్కడ మీకు లైవ్ లో చూపించలేను కాబట్టి ఈ రకంగా నేను పిక్చర్స్ వేయడం జరిగింది. సో ఇక్కడ మౌస్ పాయింటర్ ఉందని మీకు అర్థం అవుతుంది కదా, హ్యాండ్ సింబల్ ఉంది అంటే మౌస్ పాయింటర్ ఉంది. ఓకే, హ్యాండ్ సింబల్ ఉంది అంటే అది హైపర్ లింక్ అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో హైపర్ లింక్ అలాగే పిక్చర్ హైపర్ లింక్ అనమాట, ఇమేజ్ హైపర్ లింక్ అని మనం అన్నాం కదా, సో అది. ఓకే, సో హ్యాండ్ సింబల్ ప్లేస్ చేసినప్పుడు మన పిక్చర్ ఏదైతే ఉంటుందో అది బిగ్గర్ సైజ్ లో కనిపిస్తుంది. హ్యాండ్ సింబల్ ని మనం తీసేసినప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపించట్లేదు, ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే స్మాలర్ సైజ్ లో కనిపించడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ ఒకసారి మౌస్ పాయింటర్ ని ప్లేస్ చేస్తే ఒక రకమైన ఎఫెక్ట్, మౌస్ పాయింటర్ తీసేసినప్పుడు ఇంకొక రకమైన ఎఫెక్ట్. ఓకే, సో మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాము ఇంటర్నెట్ లో మనకి
డ్రెస్సెస్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఐటమ్స్ మనం పర్చేస్ చేస్తున్నాము అనుకోండి. సో మనకు అక్కడ ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది, ఐటమ్ కి సంబంధించి ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఐటమ్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు దీనికి ఇంటర్నల్ గా ఇంకొక 2 3 పిక్చర్స్ ఇంటర్నల్ గా సెట్ అయి ఉంటాయి. ఓకే, సో నేను ఎప్పుడైతే మౌస్ పాయింటర్ ని దీని మీద ప్లేస్ చేశానో ఆల్టర్నేటివ్ గా ఈ 4 కూడా ప్లే అవ్వడం జరుగుతుంది. మెయిన్ థంబ్నెయిల్, అలాగే ఇంటర్నల్ గా ఉన్నటువంటి 3. ఓకే, 1 2 3 4 1 2 3 4 ఈ టైప్ లో మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను మౌస్ పాయింటర్ ని రిమూవ్ చేసేస్తున్నానో, అంటే మౌస్ పాయింటర్ ని దానిపైన ఇమేజ్ పైన తీసేస్తున్నానో, అప్పుడు అది ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక సింగిల్ పిక్చర్ లాగా కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనం రోల్ ఓవర్ బటన్స్ ఆప్షన్ నే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం గ్రీటింగ్ కార్డ్ సైట్స్ చూసినప్పుడు కూడా మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో గ్రీటింగ్ కార్డ్ లో 2 ఇమేజెస్ ని పెట్టుకుంటారు. మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ థంబ్నెయిల్ పైన మౌస్ పాయింటర్ ని రిమూవ్ చేసినప్పుడు ఇంకొక ఇమేజ్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్ ని మనం ఏమంటున్నామంటే రోల్ ఓవర్ బటన్స్. అంటే మౌస్ ఆన్ మౌస్ అవుట్ చేసినప్పుడు మనకి ఆ బటన్స్ లో ఫ్లక్చువేషన్స్ అనేవి, వేరియేషన్స్ అనేవి కనబడడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ బాడీ పార్ట్ చూద్దాము. బాడీ పార్ట్ లో ఇక్కడ ఒక లింక్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ పర్టికులర్ హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఏ ఫైల్ ఓపెన్ అవ్వాలి అంటే home.html. ఓకే, home.html. ఓకేనా, సో ఇక్కడ డిఫాల్ట్ గా ఒక ఇమేజ్ ని కూడా పెట్టుకున్నాం. డిఫాల్ట్ గా ఒక ఇమేజ్ పెట్టుకున్నాం. ఆ డిఫాల్ట్ ఇమేజ్ ఏంటి అంటే small.jpg. ఇందాక మనం చూసాం కదా. ఓకే, ఇది స్మాల్ పిక్చర్. సో డిఫాల్ట్ గా మనకి ఈ పిక్చర్ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, small.jpg డిస్ప్లే అవుతుంది. సరే, దానికి నేమ్ ఏమి ఇచ్చామంటే NAV, నావిగేటర్ అని చెప్పడం కోసం NAV అనే నేమ్ ఇచ్చాను. దాని విడ్త్, హైట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఆ పిక్చర్ డిఫాల్ట్ గా ఎంతైనా ఉండనివ్వండి. ఇక్కడ మనకి 100 పిక్సెల్స్, అలాగే హైట్ 100 పిక్సెల్స్ తో మనకి ఏమవుతుంది అంటే పిక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ పిక్చర్ ని మనం హైపర్ లింక్ గా క్రియేట్ చేసాం. ఈ పిక్చర్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఏం ఓపెన్ అవుతుంది, home.html అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయకుండా జస్ట్ మౌస్ ని మూవ్ ఆన్ చేసినప్పుడు, మూవ్ అవుట్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో చూద్దాం. ఓకే, సో ఈ యాంకర్ లింక్ లోనే మనం ఒక ఈవెంట్ ని ఇక్కడ అప్లై చేయడం జరిగింది, ఆన్ మౌస్ అవుట్. ఓకే, ఆన్ మౌస్ అవుట్. ఇంకొక ఈవెంట్ ఏంటి అంటే ఆన్ మౌస్ ఓవర్. ఓకే, మౌస్ పిక్చర్ పైన ప్లేస్ చేసినప్పుడు ఆన్ మౌస్ ఓవర్ ఏం డిస్ప్లే అవ్వాలి అంటే షో టు అనేటటువంటి ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకే, సో ఈ ఫంక్షన్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాము. అలాగే మౌస్ ని మనం రిమూవ్ చేస్తున్నప్పుడు ఆన్ మౌస్ అవుట్ అప్పుడు మనకి ఏం కాల్ అవ్వాలి అంటే షో 1. డిఫాల్ట్ గా మనకి ఏ పిక్చర్ ఉంటుంది, small.jpg అనేటటువంటి పిక్చర్ ఉంటుంది. ఇప్పుడు నేను మౌస్ ని పిక్చర్ మీద ప్లేస్ చేశాను అనుకోండి, అంటే ఆన్ మౌస్ ఓవర్. ఇప్పుడు నాకు ఏం కాల్ అవ్వాలి, షో 2 అనేటటువంటి ఫంక్షన్. ఓకే, షో 2 ఫంక్షన్ లో ఏముంది చూడండి, navigator.src small.jpg. సో నేను మూవ్ ఆన్ అయినప్పుడు ఈ పిక్చర్ ని నేను ప్లేస్ చేసుకుంటాను. ఓకే, మౌస్ ని అలాగే మనం అవుట్ చేస్తున్నాము అనుకోండి, అంటే మౌస్ ని మనం రిమూవ్ చేస్తున్నాము అనుకోండి, అప్పుడు నాకు ఏం కాల్ అవుతుంది అంటే షో 1 అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ సోర్స్ ఏం తీసుకున్నాం అంటే ఇమేజ్ యొక్క సోర్స్ big.jpg అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే డిఫాల్ట్ గానేమో small.jpg ఉంది. ఓకే, ఒకసారి మనం ఏం చేస్తున్నాం అంటే స్మాల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం, ఇంకొకసారి బిగ్ అనేటటువంటి ఇమేజ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నేను మౌస్ పెట్టినప్పుడు small.jpg కనబడుతుంది. మౌస్ రిమూవ్ చేసినప్పుడు నాకు ఏం కనిపిస్తుంది అంటే big.jpg ఫైల్ ఏదైతే ఉంటుందో అది మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇంటర్నల్ గా ఎన్ని పిక్చర్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇచ్చేటటువంటి ఈవెంట్ ని బట్టి ఆ పిక్చర్స్ మనకి ఎలివేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ పిక్చర్ ఎలివేట్ అవుతుంది, మనకి ఏమనిపిస్తుంది అంటే అది బ్లింక్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే సిమిలర్ ఇమేజెస్ ని మనం డిఫరెంట్ సైజెస్ లో పెట్టుకోవడము, అలాగే డిఫరెంట్ షేడ్స్ తో పెట్టుకోవడము, డిఫరెంట్ కలర్స్ తో పెట్టుకోవడం చేస్తే మనకు ఒకసారి షేడ్ మారుతున్నట్టు, అలాగే సైజ్ మారుతున్నట్టు, అలాగే ఆ కలర్స్ మనకి చేంజ్ అవుతున్నట్టు మనకి అక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆఫ్ స్క్రీన్ కాబట్టి మనం ఆ ఎఫెక్ట్స్ ని డిస్ప్లే చేయలేకపోతున్నాము. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకో
చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం క్లాసులో అవి చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రామ్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇవి రోల్ ఓవర్ బటన్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి అంటే మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ బాక్సెస్. మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ బాక్సెస్. ఓకే, వీటిని మనం తరచుగా చూస్తూనే ఉంటాము. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పిన కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా నేను డేటా వ్యాలిడేషన్ చేశాను అనుకోండి. సో డేటా వ్యాలిడేట్ అవ్వలేదు అని అనుకుందాము. అవ్వనప్పుడు నేను యూజర్ కి ఒక ఇన్ఫర్మేషన్ ని ఇవ్వాలి. యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలి? నేను త్రూ డైలాగ్ బాక్సెస్ అన్నమాట. ఓకే, సో డైలాగ్ బాక్సెస్ ద్వారా యూజర్ కి ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకోండి, ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్ అని మెసేజ్ నేను పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత కొన్నిసార్లు మనం ఏంటి అంటే ఫామ్ లో అంతా ఫిల్అప్ చేసి తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడానికి ఉండకపోవచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాలి. అంటే ప్రొసీడ్ అవ్వాలా లేదా అనేది మనం యూజర్ కి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. యూజర్ ఇంటెన్షన్ ఏంటి ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ అవుతారా లేకపోతే కన్ఫర్మ్ గా ప్రొసీడ్ అవుతారా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్, ఇలాంటి మెసేజెస్ మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి వాటిల్లో మనం ఒక రకమైనటువంటి డైలాగ్ బాక్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే యూజర్ దగ్గర నుంచి మనం డేటాని తీసుకోవడానికి కూడా కొన్నిసార్లు మనం డైలాగ్ బాక్సెస్ ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఈ రకమైన బాక్సెస్ జావా స్క్రిప్ట్ లో మనకి ఏమున్నాయి, HTML వేటిని సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనం చాలా సార్లు ఇలాంటి బాక్సెస్ చూస్తూనే ఉంటాము. మనకి ఏదైనా వార్నింగ్ ఇవ్వాలి అనుకోండి, సిస్టమ్ మనకి అలర్ట్ బాక్సెస్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా పొరపాటును డిలీట్ చేస్తాం అనుకోండి, ఫైల్ మనం డిలీట్ చేస్తున్నాము అనుకోండి, ఒకవేళ వాళ్ళు నిజంగా డిలీట్ చేస్తున్నారా లేకపోతే అది బై మిస్టేక్ జరిగిందా అనేది మనకు ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది అనమాట. ఓకే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దట్ పర్టికులర్ ఫైల్ అని చెప్పి ఎస్ ఆర్ నో అని మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇలాంటి బాక్సెస్ ని మనం ఏమంటామంటే కన్ఫర్మేషన్ బాక్సెస్. కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు అది మనకి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మాత్రం ఆ ఈవెంట్ ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే కొన్నిసార్లు వాల్యూస్ ని కూడా యూజర్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో వాటికి మనం ప్రాంప్ట్ బాక్సెస్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ బాక్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే అలర్ట్ బాక్స్. ఓకే, మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ బాక్స్ లో ఫస్ట్ ది అలర్ట్. దాని నేమ్ లోనే తెలుస్తుంది యూజర్ ని అలర్ట్ చేయడానికి మనం ఈ బాక్సెస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఫైల్ లో డేటాని ఎంటర్ చేస్తున్నాను అనుకుందాం. ఆ డేటా 1 నుంచి 10 నెంబర్స్ వరకు మాత్రమే ఎంటర్ చేయాలని రూల్ పెట్టుకున్నాను. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నేను ఇంటర్నల్ గా ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే వాల్యూస్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి, 1 నుంచి 10 వరకు తీసుకునే విధంగా నేను ప్యాటర్న్ క్రియేట్ చేశాను, కండిషన్ పెట్టుకున్నాను. ఓకే, యూజర్ ఏం చేస్తున్నాడు అంటే 12 అనే నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు నేను వాడికి యూజర్ కి ఒక ఇన్ఫర్మేషన్ అలర్ట్ ఇన్ఫర్మేషన్ పంపించాలి. యూ హ్యావ్ టు ఎంటర్ 1 to 10 నెంబర్స్ ఓన్లీ. ఓకే, ఇక్కడ మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ యూజర్ కి చాయిస్ లేదు, ఓకే క్యాన్సిల్ ఇవ్వడానికి చాయిస్ లేదు, జస్ట్ ఓకే మాత్రమే ఇస్తున్నాం. ఓకే, యూజర్ కంపల్సరీ 1 to 10 వాల్యూస్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా క్యాన్సిల్ చేసేటటువంటి ఛాన్స్ లేదు. ఓకే బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది ఏమవుతుంది అంటే క్లోజ్ అవుతుంది. తర్వాత యూజర్ దానికి సంబంధించిన డేటాని ఎంటర్ చేసుకుంటాడు. ఓకే, సో అలాంటి కేసెస్ లో మనం యూజ్ చేసేటటువంటి బాక్స్ ఏంటి అంటే అలర్ట్ బాక్స్ ని యూజ్ చేస్తాం. అలర్ట్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది, అలర్ట్ మెసేజ్. ఓకే, చాలా సింపుల్. అలర్ట్ అనేటటువంటి ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం అలర్ట్ బాక్స్ ని క్రియేట్ చేసుకుంటాము. ఏ మెసేజ్ అయితే మీరు అలర్ట్ బాక్స్ లో ఉండాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ ని ఇక్కడ మీరు అలర్ట్ పారాంథసిస్ లో ఎన్క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఓకే బటన్ తో మాత్రమే మనకి అలర్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కన్ఫర్మేషన్. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాము. కన్ఫర్మేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఎస్ ఆర్ నో మనం యూజర్ దగ్గర నుండి తీసుకుంటాం. ఓకే, అంటే యూజర్ కి క్యాన్సిల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనం ఇచ్చిన మెసేజ్.
అలాగే మనం ఇచ్చిన మెసేజ్ ని ఫాలో అయ్యేటటువంటి అవకాశం కూడా ఛాన్స్ కూడా యూజర్ కి ఉంటుందన్నమాట. ఓకే, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఒక ఫైల్ ని డిలీట్ చేస్తున్నాము అనుకోండి, డిలీట్ చేసే ముందు మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఆర్ యూ వాంట్ టు సెండ్ దిస్ ఫైల్ టు రీసైకిల్ బిన్ అని. లేకపోతే మనం దాన్ని పర్మనెంట్ గా డిలీట్ చేస్తున్నాము అనుకోండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఫైల్ అని మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా అన్నమాట. ఇంకా చాలా చాలా కేసెస్ లో మనకి ఈ కన్ఫర్మేషన్ బాక్సెస్ రావడం జరుగుతుంది. ఓకే, మనం ఆన్లైన్ లో అప్లికేషన్స్ ఎంటర్ ఇచ్చేటప్పుడు సో అప్లికేషన్ లో మనకి 2 or more పేజెస్ ఉన్నాయనుకోండి, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ కి మనం లీవ్ చేసి వెళ్తున్నాము అనుకుందాం. ఓకే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ అని మనకి మెసేజ్ వస్తుంది. అంటే అందులో ఇచ్చిన డేటా అంతా కూడా కరెక్ట్ గా ఇచ్చారా లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడమా, లేకపోతే కన్ఫర్మ్ గా అది కరెక్ట్ గానే ఉంది డేటా, ప్రొసీడ్ అవుతాను అనుకొని యూజర్ ప్రొసీడ్ అవ్వడమా అనేది యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎస్ ఆర్ నో ఆప్షన్స్ యూజ్ చేసుకొని యూజర్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇవి కన్ఫర్మేషన్ బాక్సెస్. నెక్స్ట్ బాక్స్ ఏంటి అంటే ప్రాంప్ట్ కన్ఫర్మేషన్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. కన్ఫర్మ్, సెలెక్ట్ ఏ బటన్, అలర్ట్ యూ సెలెక్టెడ్ ఓకే, ఎల్స్ అలర్ట్ యూ సెలెక్టెడ్ క్యాన్సిల్. ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ సెలెక్ట్ ఏ బటన్ అంటే ఇప్పుడు మనకు అది ఎలా వస్తుందంటే సెలెక్ట్ ఏ బటన్, ఇది డైలాగ్ బాక్స్ లో ఉండేటటువంటి మెసేజ్. ఓకే, క్యాన్సిల్. ఓకే, ఓకే క్యాన్సిల్, ఈ బటన్స్ మనకి అక్కడ కనిపిస్తాయి. మీరు ఓకే క్లిక్ చేస్తే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక రకమైన ప్రొసీజర్స్ రన్ అవుతాయి. అలాగే క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఇంకొక రకమైన ప్రొసీజర్ రన్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ బాక్స్ ఏంటి అంటే ప్రాంప్ట్ బాక్స్. ప్రాంప్ట్ బాక్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడం కోసం మనం ప్రాంప్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ప్రాంప్ట్ బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎంటర్ వాల్యూ, ఎంటర్ వాల్యూ. ఓకే, ఇది ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ బాక్స్ అన్నమాట. అలాగే ఇక్కడ ఓకే అలాగే క్యాన్సిల్ అనేవి కూడా బటన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూని దీన్ని ఫర్దర్ గా ప్రాసెస్ చేయాలి అంటే ఓకే క్లిక్ చేస్తాం. ఈ వాల్యూ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే గనక క్యాన్సిల్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ డిస్కార్డ్ అవుతుంది, ఇక్కడ ప్రాసెస్ అనేది ఏమవుతుంది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ మెథడ్ ని మనం యాక్చువల్ గా కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఫార్మ్ కంట్రోల్స్, ఆ ఫార్మ్ కంట్రోల్స్ లో టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూ ఆ నెక్స్ట్ ఉన్న ఫీల్డ్స్ అలాగే అక్కడ ఉన్న బటన్స్ ని బట్టి ప్రొసీడ్ అవుతాము. ఇక్కడ ఏంటంటే వాల్యూని ఇమీడియట్ గా ప్రాసెస్ చేయాలా లేదా అనేది మనం చూసుకోవడం కోసం మనం ఈ ప్రాంప్ట్ బాక్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ప్రాంప్ట్ బాక్స్ యొక్క డిస్ప్లే అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రాంప్ట్ బాక్స్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. ప్రాంప్ట్ సమ్ టెక్స్ట్. ఓకే, ఈ టెక్స్ట్ అనేది లేబుల్, అంటే ఏ డేటా అనేది యూజర్ ఎంటర్ చేయాలి, యూజర్ కి తెలియడం కోసం లేబుల్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఒకవేళ మీరు డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి అనుకుంటే డిఫాల్ట్ వాల్యూ ఇస్తారు, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఈ విధంగా రాశాను, ప్రాంప్ట్ ఎంటర్ నేమ్. ఓకే, నాకు ప్రాంప్ట్ బాక్స్ ఈ విధంగా వస్తుంది. ఎంటర్ నేమ్, ఓకే క్యాన్సిల్, ఎంటర్ నేమ్, ఓకే క్యాన్సిల్. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ప్రాంప్ట్ బాక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇంకొక విధంగా కూడా రాస్తాను, ప్రాంప్ట్ ఎంటర్ సాలరీ కామా 0. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే ఎంటర్ సాలరీ, ఇక్కడ 0 అనేది డిఫాల్ట్ గా వస్తుంది. ఇందాక మనం ఇచ్చినటువంటి బాక్స్ లో 0 అనేది డిఫాల్ట్ గా వాల్యూ లేదు, అక్కడ ఏమి డిఫాల్ట్ గా మనం వాల్యూ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చాం కాబట్టి 0 డిఫాల్ట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయకపోయినా మనకి ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఆ వాల్యూ ఏముంటుందంటే 0 ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇంటెన్షనల్ గా వాల్యూ ఎంటర్ చేస్తేనే ఆ వాల్యూ వేరే వాల్యూ చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ 3 బాక్సెస్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి అలర్ట్ బాక్స్ ఎలా ఉంటుంది రియల్ గా అనేది ఒకసారి చూద్దాము. ఈ విధంగా అలర్ట్ బాక్స్ ఉంటుంది. ఓకే, ప్రెస్ ఓకే టు కంటిన్యూ అని ఇక్కడ మనం ఇస్తున్నాము.
ఓకే, ఇక్కడ మనకి వేరే ఛాన్స్ లేదు, ఓకే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ నెక్స్ట్ ప్రొసీజర్ ఏమైతే ఉంటుందో అది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. యూ హ్యావ్ టు కన్ఫర్మ్. ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ లో ఈ విధమైన మెసేజ్ ఉంది. మీకు రకరకాలుగా రావచ్చు మెసేజ్. మనం చేసే ఈవెంట్ ని బట్టి, మన ప్రోగ్రామ్ ని బట్టి ఆ మెసేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఇచ్చేటటువంటి, మన ప్రోగ్రామర్ ఇచ్చేటటువంటి మెసేజే కాబట్టి అక్కడ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఫామ్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, క్యాన్సిల్ బటన్స్. ఓకే, ఒకవేళ ఓకే చేసాము అనుకోండి మనం కన్ఫర్మ్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేసాము అనుకోండి దాన్ని డిస్కార్డ్ చేస్తున్నాం ప్రాసెస్ ని. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రాంప్ట్ బాక్స్. ఎంటర్ యువర్ నేమ్. చూడండి ఇక్కడ నేమ్ అనేది డిఫాల్ట్ గా ఉంది. ఓకే, సో నేమ్ డిఫాల్ట్ గా ఉంది అంటే వాళ్ళు ఎలా రాశారు అంటే ప్రోగ్రామ్ ప్రాంప్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ డెవలపర్ ఎలా రాశారంటే ఎంటర్ యువర్ నేమ్ కామా నేమ్ ఎలా ఇచ్చాను. ఓకే, ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇదేమో లేబుల్, ఇదేమో డిఫాల్ట్ నేమ్ అనమాట. ఓకే, డిఫాల్ట్ గా నేమ్ అనేది ఉంది ఇక్కడ వాల్యూ. సో మీరు నేమ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ నేమ్ ఎంటర్ చేసి మీరు క్యాన్సిల్ చేస్తే మీరు ఇచ్చిన నేమ్ డిస్కార్డ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ 3 డైలాగ్ బాక్సెస్ ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చారో ప్రోగ్రామ్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఆ బాక్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మనకి ఎటువంటి ప్రొసీజర్స్ ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ మనం చేయట్లేదు. ఓకే, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఇక్కడ అలర్ట్ వెల్కమ్ టు మై పేజ్ అంటే మన పేజ్ ఓపెన్ అవ్వగానే, అంటే మనం ఈ ప్రోగ్రామ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ మనకి అలర్ట్ బాక్స్ వస్తుంది. వెల్కమ్ టు మై పేజ్ అనేటటువంటి బాక్స్ వస్తుంది. అలర్ట్ బాక్స్ లో ఏముంటుంది అని చెప్పుకున్నాం, జస్ట్ ఓకే బటన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే నేను ఓకే బటన్ క్లిక్ చేశానో వెంటనే నాకు ఏం ఓపెన్ అవుతుందంటే ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. సో ఎంటర్ యువర్ నేమ్. ఓకే, బాక్స్ ఉంది ఇక్కడ, ఓకే బటన్ అలాగే క్యాన్సిల్ బటన్. ఓకే, ప్రాంప్ట్ కాబట్టి ఓకే బటన్ క్యాన్సిల్ బటన్ రెండు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తే కనుక డేటా ఎంటర్ అవుతుంది, లేకపోతే క్యాన్సిల్ బటన్ చేస్తే కనుక డిలీట్ అవుతుంది. ఓకే, డేటా అనేది ప్రాసెస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ కన్ఫర్మ్. ఆర్ యు షూర్ అనేటటువంటి ఈ వెబ్ పేజ్ లోనే ఆర్ యు షూర్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనకి ఏ బటన్స్ ఉంటాయంటే ఇక్కడ కూడా కన్ఫర్మ్ కాబట్టి ఓకే అలాగే క్యాన్సిల్ బటన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ బటన్స్ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఆప్షన్, థ్యాంక్ యూ అనే వర్డ్స్ మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి డాక్యుమెంట్ లో. తర్వాత మనం క్లోజ్ చేసేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం మెసేజ్ అలాగే కన్ఫర్మేషన్ బాక్సెస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి డేటా వాలిడేషన్ ఒకసారి చూద్దాము. సో డేటా వాలిడేషన్ లో మనం ఏం చేస్తున్నాము అంటే యాక్చువల్ డేటా ఏదైతే స్టోర్ అయ్యిందో దాన్ని మనం మ్యాచ్ చేస్తున్నాము మన న్యూ డేటాతో. అలాగే ప్యాటర్న్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ ని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే కంపేర్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే డేటా టైప్ చెకింగ్. డేటా వాలిడేషన్ లో 2 టైప్స్ ఆఫ్ చెకింగ్స్ ఉంటాయి. అదేంటి అంటే మొదటిది డేటా టైప్ చెకింగ్. సో టైప్ ఆఫ్ ద డేటా ఏదైతే మనం ముందే మెన్షన్ చేస్తున్నామో దాంతో మనం ఏం చేస్తామంటే చెకింగ్ చేస్తాం. తర్వాత రేంజ్ చెకింగ్ అంటే ఏంటంటే వాల్యూస్ ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. ఈ వాల్యూస్ నుండి ఈ వాల్యూస్ వరకు సెట్ ఆఫ్ వాల్యూస్, ఆ వాల్యూస్ లో మాత్రమే మన డేటా ఉండేటట్టుగా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది డేటా వాలిడేషన్. ఓకే, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్. తర్వాత రోల్ ఓవర్ బటన్స్. సో రోల్ ఓవర్ బటన్స్ అనేవి ఏంటంటే మనం ఈవెంట్స్ అన్నమాట ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇక్కడ మనం 2-3 ఇమేజెస్ ని పెట్టుకొని వాటిని ఆల్టర్నేట్ అయ్యే విధంగా ప్లే చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నాన్న మెసేజ్ కన్ఫర్మేషన్ బాక్సెస్. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ మెసేజ్ బాక్సెస్ ఉంటాయి. అలర్ట్ లో మనకి ఛాన్స్ ఏమీ లేదు, జస్ట్ అలర్ట్ చేయడం కోసం యూజర్ ని మనం అలర్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత కన్ఫర్మ్ లో కూడా అంతే, కన్ఫర్మేషన్ మనం యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నాము ప్రాసెస్ అవ్వాలా లేదా అనేది. అంటే మనం అక్కడ యూజ్ చేసే అప్లికేషన్ ని బట్టి ఆ మెసేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రాంప్ట్ బాక్సెస్ ఎందుకు వాడుతున్నాము అంటే డేటాని యూజర్ దగ్గర నుంచి రిట్రీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయడానికి మనం ప్రాంప్ట్ బాక్సెస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 2 కాన్సెప్ట్స్ చూద్దాము. ఫస్ట్ కాన్సెప్ట్ మూవింగ్ ఇమేజెస్. సో మూవింగ్ ఇమేజెస్ అనేవి దాని నేమ్ లోనే మనకు అర్థం అవుతుంది.
ఇమేజెస్ ని మనం ఒక ప్లేస్ లో ఫిక్స్ చేయకుండా వాటిని వెబ్ పేజ్ లో ఏం చేస్తామంటే మూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మనం దాన్ని డిస్ప్లే చేసుకునేటప్పుడు ఇనీషియల్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాము. సో ఆ ఇన్సర్ట్ చేసినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అయ్యే విధంగా, అంటే మన వెబ్ పేజ్ ఓపెన్ లో ఉన్నంత వరకు, అంటే ఆ వెబ్ పేజ్ లో మన కంట్రోల్ ఉన్నంత వరకు కూడా ఆ ఇమేజ్ ఏమవుతుంది అంటే మూవ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం వెబ్ పేజ్ ని క్లోజ్ చేసేస్తున్నామో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు దాని ఫస్ట్ పొజిషన్ లో అది మళ్ళీ ప్లేస్ అవుతుంది, అలాగే అది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, జనరల్ గా ఇలాంటి కాన్సెప్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇమేజెస్ ని లోగోస్ అలాంటివి ఉంటాయి కదా, కంపెనీ లోగోస్, అలాగే ఇదేంటి బ్రాండెడ్ లోగోస్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో వాటిని మనం వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక ప్లేస్ లో మాత్రమే స్టిక్ అవ్వకుండా, ఓకే, యూజర్ అట్రాక్షన్ కోసం, ఓకే, అలాగే యూజర్ వాటిని రీడ్ చేయడం కోసం అవి ఏం చేస్తాయంటే మూవ్ అవుతున్నట్టు ఫీలింగ్, మూవ్ అయ్యేటటువంటి ఫీలింగ్ కలిగించడం కోసం మనం ఈ మూవింగ్ ఇమేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని ఇమేజెస్ ని మూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సరే, ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకుందాము. ఆ ఇమేజ్ లో ఒక ఆబ్జెక్ట్ ని మనం ఎలా మూవ్ చేస్తున్నాము అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఇమేజ్ లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, స్క్వేర్ బాక్స్, రెక్టాంగులర్ బాక్స్ లాంటిది తీసుకున్నాము. సో దాన్ని ఫిక్స్డ్ గా ఫస్ట్ ఏ పొజిషన్ లో పెట్టామంటే టాప్ 27 యాక్సెస్, అలాగే లెఫ్ట్ 66 మార్జిన్ దగ్గర అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఇమేజ్ ని ప్లేస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఇమేజ్ ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం వెబ్ పేజ్ లో, వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఆ ఇమేజ్ ని మనం ఏం చేస్తున్నామంటే మూవ్ చేస్తున్నాం టువర్డ్స్ డౌన్. ఓకే, సో 27 టాప్ లో ఉన్నది ఏ పొజిషన్ కి మనం మూవ్ చేస్తున్నాము అంటే ఎండింగ్ పొజిషన్ ఎక్కడ మనం చెప్తున్నాము అంటే 153 టాప్, అలాగే లెఫ్ట్ వచ్చేటప్పటికి 271 పొజిషన్ దగ్గరకి మూవ్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ 3 సెకండ్స్ తర్వాత మూవ్ అవుతూ ఏమవుతుంది అంటే మనకి ఈ ప్లేస్ కి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకొని, ఓకే, లేకపోతే పిక్చర్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నవి, లేకపోతే ఇక్కడ మన ప్రోగ్రామ్ లో క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో జనరల్ గా లోగోస్ ఇలాంటివి మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక చోట వాటిని ఫిక్స్ చేసుకోకుండా, జనరల్ గా మనకి టాప్ లెఫ్ట్ కార్నర్స్ లో ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి, కంపెనీ లోగోస్ కానివ్వండి, లేకపోతే ఏమైనా బ్రాండ్ ఐటమ్స్ కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఏదైనా చారిటీస్ సంబంధించినవి కానీ కొన్ని లోగోస్ ఉంటాయి కదా. సో అవి మనకి టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం వాటిని మూవింగ్ ఆబ్జెక్ట్, మూవింగ్ ఆప్షన్ అప్లై చేసుకొని, మూవింగ్ టెక్నిక్ అప్లై చేసుకొని వాటిని వెబ్ పేజ్ లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకునే ఛాన్స్ కూడా మనకి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక ఇమేజ్ చూద్దాము. ఈ ఇమేజ్ ఏం చేశారు అంటే స్టాటిక్ గా ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో ఈ ఇమేజ్ లో ఒక పర్సన్ మూవ్ అయ్యే విధంగా ఒక చిన్న ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ ఇది, ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ ఎండింగ్ పాయింట్ ఇక్కడ వరకు కూడా ఈ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే విధంగా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ నుండి మనం ఇక్కడికి ఏం చేస్తామంటే మూవింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఈ ఇమేజ్ మాత్రమే మనకి మూవ్ అవుతుంది. వెనుకున్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్, సో ఆ బ్యాక్గ్రౌండ్ మనకి ఆ విధంగానే ఉంటుంది. ఓకే, ఇది స్టాటిక్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఇది మూవింగ్ ఇమేజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే పిక్చర్ పైన మనం కోఆర్డినేట్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఏ కోఆర్డినేట్ నుండి ఏ కోఆర్డినేట్ వరకు ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇమేజెస్ ని వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసుకొని స్టాటిక్ గా ఇన్సర్ట్ చేసుకోవడమే కాకుండా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి కూడా మనం మూవ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో ఈ ఇమేజ్ ప్లేస్ లో మనం టెక్స్ట్ ని కూడా ప్లేస్ చేసుకొని టెక్స్ట్ ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాము, స్క్రాలింగ్ ఉంటుంది కదా, స్క్రాలింగ్ టెక్స్ట్ స్క్రాల్ అయ్యేటటువంటి ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మూవ్ అవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒక మార్జిన్ పెట్టుకొని లెఫ్ట్ నుండి రైట్ కి మళ్ళీ అదే టెక్స్ట్ మళ్ళీ రైట్ టు లెఫ్ట్ మూవ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే,
ఇలా టెక్స్ట్ ని కూడా ఇమేజ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని ఆ ఇమేజెస్ ని కూడా మనం మూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే అయితే ఇక్కడ టెక్స్ట్ ని మనం స్క్రాల్ చేస్తున్నాము, స్క్రాల్ అనే ఆప్షన్ యూస్ చేసి, కానీ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఓకే, సో ఇమేజెస్ కూడా ఇదే విధంగా టెక్స్ట్ ఎలా అయితే మనకి స్క్రాల్ అవుతుంది అలాగే ఇమేజ్ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వడం అనేది ఈ వెబ్ పేజెస్ లో మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ని మనం క్రియేట్ చేసుకొని అలాగే మనం ఈ కోఆర్డినేట్స్ ఏమైతే ఉన్నాయో ఫిక్స్డ్ కోఆర్డినేట్స్ మనం క్రియేట్ చేసుకొని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మూవ్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ కోఆర్డినేట్స్ అలాగే ఎండింగ్ పొజిషన్ కూడా ఫిక్స్డ్ కోఆర్డినేట్స్ ఉంటాయి. సో ఈ ఫిక్స్డ్ కోఆర్డినేట్స్ నుండి ఈ ఎండింగ్ కోఆర్డినేట్స్ వరకు, ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మూవ్ అయ్యే విధంగా మనం పిక్చర్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ ఈ ఇమేజ్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనము ఎటువంటి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ వెబ్ పేజ్ లో ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ కి మనకి మూవ్ అవుతుంది. ఓకే, ఈ పిక్చర్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ప్లేస్ చేసుకున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో ఒక పిక్సెల్ నుండి ఇంకొక పిక్సెల్ కి, ఒక కోఆర్డినేషన్ నుండి ఇంకొక కోఆర్డినేట్స్ దాకా ఇమేజ్ అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మూవింగ్ ఇమేజెస్. జస్ట్ ఇది కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది, మనకి దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్లోటింగ్ ఇమేజెస్. ఓకే, ఫ్లోటింగ్ ఇమేజెస్ ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఫ్లోటింగ్ ఇమేజెస్ ఏంటి అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో మనం ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ అయితే రిపీటెడ్ గా ఫ్లోట్ అయ్యే విధంగా మనం ఏం చేస్తాము అంటే సెట్టింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో మనకి చాలా చూసే ఉంటాము, మనకి లోగోస్ కనిపిస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫ్లాగ్ లాగా ఉంది అనుకోండి. ఓకే, ఫ్లాగ్ లాగా ఉంది, ఇది మనకి ఫ్లోట్ అవుతున్నట్టుగా మనకి కంటిన్యూస్ ఫ్లోటింగ్ అనేది అంటే ఆ వెబ్ పేజ్ మనకి ఓపెన్ అయి ఉన్నంత వరకు కూడా కంటిన్యూస్ గా ఇది ఫ్లోట్ అవుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఫ్లై అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్లోటింగ్ ఇమేజెస్ లోకి వస్తాయి. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూడండి. సో ఈ ఇమేజెస్ లో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది, కార్టూన్ ఇమేజ్. ఈ ఇమేజ్ కి 3 పొజిషన్ సెట్ చేశారనమాట. ఓకే, లెఫ్ట్, సెంటర్ అలాగే రైట్. ఓకే, సో ఈ లెఫ్ట్ నుండి సెంటర్ కి, సెంటర్ నుంచి రైట్ కి ఈ ఇమేజ్ మూవ్ అవుతుంది కంటిన్యూస్ గా. లెఫ్ట్ టు సెంటర్, సెంటర్ టు రైట్, మళ్ళీ రైట్ టు సెంటర్ అలాగే సెంటర్ టు లెఫ్ట్. ఇది కంటిన్యూస్ గా మనకి ఇమేజ్ ఏమవుతుంది అంటే రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నాకు నేను ఇక్కడ మూవ్మెంట్స్ అనేవి చూపించలేను కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ స్క్రీన్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల నేను కరెక్ట్ గా ఈ పొజిషన్ ని క్యాప్చర్ చేయడం కష్టమైంది కాబట్టి నేను కొంచెం సెంటర్ లో కంటే కొంచెం ఈ సైడ్ కి మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ లెఫ్ట్ లో ఉన్నప్పుడు తీసినటువంటి ఇమేజ్, అలాగే సెంటర్ లోకి వచ్చిన తర్వాత తీసిన ఇమేజ్, అలాగే రైట్ సైడ్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ వీడియో చూపించడం జిప్ ఫైల్ మనకి ఇక్కడ ప్లే అవ్వదు కాబట్టి నేను అది మీకు చూపించలేకపోతున్నాను. సో మీరు జిప్ ఫైల్స్ చూస్తే కనుక, మీకు ఇంటర్నెట్ లో జిప్ ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు ఈ ఫ్లోటింగ్ లోగోస్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇమేజెస్ ని ఒక పర్టికులర్ లూప్ క్రియేట్ చేసుకొని ఒక పర్టికులర్ లొకేషన్ లో కంటిన్యూస్ గా మూవ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఎందులో ఉంది అంటే ఫ్లోటింగ్ లోగోస్ లో ఉంది. ఓకే, నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు ఫ్లాగ్ అనేవి మనకి ఫ్లై అవుతున్నట్టు కంటిన్యూస్ మూవ్మెంట్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ ఇమేజ్ కూడా కంటిన్యూస్ గా లెఫ్ట్, సెంటర్, రైట్, రైట్, సెంటర్, లెఫ్ట్ మనకి 3 పొజిషన్స్ లో ఇది మూవ్ అవ్వడం జరిగింది అనమాట. జిప్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది జంప్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఓకే, లెఫ్ట్ టు సెంటర్ జంప్ చేస్తుంది, అలాగే సెంటర్ టు రైట్ టు సెంటర్, సెంటర్ టు లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టు సెంటర్, అలాగే మళ్ళీ సెంటర్ టు రైట్. ఈ జంపింగ్ ప్రొసీజర్ అనేది, లూపింగ్ అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫ్లోట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇది ఒక మెథడ్ ఫ్లోటింగ్ లోగోస్. ఇంకొకటి ఏంటి అంటే మనం వెబ్ పేజెస్ లో టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము, పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేస్తాము. ఆ పారాగ్రాఫ్ కి రిలేటెడ్ గా ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, అయితే ఈ ఇమేజ్ ని మనం ఫిక్స్డ్ పొజిషన్ లో కాకుండా రిలేటివ్ పొజిషన్ లో గనక మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకొని ఫ్లోటింగ్ లోగోస్ అప్లై చేస్తే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మనం కొన్నిసార్లు వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తాం కదా, ఈ వెబ్ పేజ్ ని మనం డిక్రీజ్ చేసినప్పుడు, సైజ్ డిక్రీజ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఈ ఇమేజ్ మనకి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నాది ఇది వెబ్ పేజ్ అనుకోండి.
సో ఇక్కడ నేను టెక్స్ట్ రాసాను, ఇదంతా టెక్స్ట్, ఇది ఇమేజ్. ఓకే, సో నేను ఈ వెబ్ పేజ్ ని డిక్రీజ్ చేస్తాను, సైజ్ ని డిక్రీజ్ చేస్తాను. సైజ్ ఎప్పుడైతే డిక్రీజ్ చేశానో యాక్చువల్ గా నాకు ఈ పార్ట్ కనిపించకూడదు, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే కనిపించాలి. అయితే ఇప్పుడు మనం ఫ్లోటింగ్ లోగో అప్లై చేసి ఈ ఇమేజ్ ని రిలేటివ్ గా ప్లేస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే టెక్స్ట్ మూవ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగా టెక్స్ట్ ఉంది అనుకోండి, 3 లైన్స్ టెక్స్ట్ ఇలా ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది అనుకుందాం. నేను ఎప్పుడైతే ఈ విండో సైజ్ ని రెడ్యూస్ చేశానో మనకి టెక్స్ట్ జనరల్ గా ఏమవుతుంది అంటే విడ్త్ తగ్గిపోయి లెంత్ పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, సో దానితో పాటు మన ఇమేజ్ కూడా ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది, అంటే దాని పొజిషన్ ని ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందంటే చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో టెక్స్ట్ తో పాటు మనం ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ తో పాటుగా ఈ ఇమేజ్ కూడా ఫ్లోట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కి కూడా మనం ఏవి యూజ్ చేస్తామంటే ఫ్లోటింగ్ లోగోస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగాను మనం ఫ్లోటింగ్ లోగోస్ ని యూజ్ చేయొచ్చు. అలాగే ఈ విధంగా అంటే ఇమేజెస్ ని కంటిన్యూస్ లూప్ లో పెట్టడం ద్వారా ఈ ఇమేజ్ కంటిన్యూస్ గా ఏమవుతుంది అంటే యానిమేట్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి యానిమేషన్ కోసం మనం ఫ్లోటింగ్ లోగోస్ ని యూజ్ చేస్తున్నాం. అలాగే టెక్స్ట్ ఇమేజ్ రెండు ఒకేసారి రిలేటివ్ గా మనం ప్లేస్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం విండో సైజ్ తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తున్నామో టెక్స్ట్ మూవ్మెంట్ తో పాటు ఇమేజ్ పొజిషన్ కూడా ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని కూడా మనం ఏమంటాము అంటే ఫ్లోటింగ్ లోగోస్ అని అంటాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ కూడా ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే మనకి యాక్చువల్ గా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే గనక మీకు కాన్సెప్ట్ అనేది ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో మూవింగ్ ఇమేజ్ అనే వాటిని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మూవ్ చేయడానికి మూవింగ్ ఇమేజెస్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడేమో వితౌట్ బ్యాక్గ్రౌండ్ మనం యూజ్ చేస్తాం, ఇక్కడ ఒక స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఒక్కటే మూవ్ అవుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. మనం చాలా సార్లు కార్టూన్స్ లో చూస్తూ ఉంటాము. ఓకే, కార్టూన్ లేకపోతే మనం ఆన్లైన్ లో గేమ్స్ ఆడినప్పుడు ఆ గేమ్స్ లో కూడా ఆబ్జెక్ట్ మనం చూస్తూ ఉంటే వెనకంతా కూడా స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఒక్కటే ఏదైతే ఉంటుందో అది మనకి మూవ్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఓకే, పింక్ పాంథర్ ఇలాంటివన్నీ కూడా మనకి స్టాటిక్ ఇమేజ్ తోనే స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ తోనే ఆబ్జెక్ట్ ఒకటే మూవ్ అయ్యే విధంగా మనకి ఆ గేమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగే కార్టూన్స్ లో కూడా మనం చాలా కార్టూన్స్ చూస్తాం, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి స్టాటిక్ గా ఉంటుంది, ఏవైతే మెయిన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో మెయిన్ కార్టూన్ ఐటమ్స్ ఉంటాయో అవి మాత్రమే మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మూవింగ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. అదే మనం ఫ్లోటింగ్ లోగోస్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్ మూవింగ్ అనేది ఉంటుంది అనమాట, కంటిన్యూగా మూవ్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్లోటింగ్ లోగోస్. అలాగే ఇక్కడ టెక్స్ట్ తో పాటు మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో రిలేటివ్ గా పిక్చర్ ని, ఆ పిక్చర్ కూడా టెక్స్ట్ తో పాటు మూవ్ అవ్వడం జరుగుతుంది, అంటే హ్యాంగ్ అయి ఉంటుంది. టెక్స్ట్ కి ఇమేజ్ అనేది ఏమవుతుంది అంటే హ్యాంగ్ అయి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మూవ్ అయినప్పుడల్లా ఇమేజ్ కూడా ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఇవి ఫ్లోటింగ్ లోగోస్ అనమాట. ఓకే.